Good morning, students. నిన్నటి క్లాస్లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చెప్పుకున్నాం. దాన్ని ఒకసారి బ్రీఫ్గా చెప్పి దాని అప్లికేషన్స్ ఈరోజు చూద్దాం. సో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ is denoted with E. That intensity of electric field is defined as force per unit charge. Force per unit charge is called as intensity of electric field. That means force experienced or unit charge which is placed at a point in an electric field is called intensity of electric field at a point. A particular point దగ్గర electric field లో ఒక particular point దగ్గర intensity కావాలి అంటే ఆ పాయింట్ దగ్గర ఒక యూనిట్ ఛార్జ్ పెడితే ఆ యూనిట్ ఛార్జ్ మీద పనిచేసే ఫోర్సే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నథింగ్ బట్ F by Q naught. F by Q naught. Units is Newton for Coulomb. Newton for Coulomb. So this intensity of electric field ఈ విధంగా కూడా చెప్పవచ్చు. ఫోర్స్ is nothing but 1 by 4 pi epsilon naught Q naught by R squared by Q naught. Q naught cancel. So intensity of electric field is 1 by 4 pi epsilon naught Q by R square. So intensity of electric field ఈ ఈక్వేషన్ లో కూడా చెప్పొచ్చు 1 by 4 pi epsilon naught Q by R square. ఫోర్స్ కి అయితే మనం ఏం చేస్తామంటే 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ రెండు ఛార్జీలు ఉండవు, ఇక్కడ ఒకే ఒక ఛార్జ్ ఉంటుంది. E is equal to 1 by 4 pi epsilon naught Q by R square. Suppose this is the Q అనే ఛార్జ్. R డిస్టెన్స్ లో ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ కావాలి అంటే ఈ పాయింట్ దగ్గర ఒక యూనిట్ ఛార్జ్ ఆర్ టెస్ట్ ఛార్జ్ పెడితే దాని మీద పనిచేసేటటువంటి ఫోర్సే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. Intensity of electric field is nothing but force experienced on unit charge which is placed in an electric field at a point is called intensity of electric field. That is equal to E is equal to F by Q naught. ఈ విధంగా చెప్పొచ్చండి. E is equal to F by Q naught or E is equal to 1 by 4 pi epsilon naught Q by R square. But intensity of electric field is vector quantity. Intensity of electric field is vector అని చెప్తాం. సో ఆ వెక్టార్ నోటేషన్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఈ విధంగా చెప్పొచ్చు. 1 by 4 pi epsilon naught 1 by 4 pi epsilon naught Q by R square into R cap. 1 by 4 pi epsilon naught Q by R square into R cap is called intensity of electric field in vector form. In vector form లో ఈ విధంగా చెప్పొచ్చు. 1 by 4 pi epsilon naught Q by R square into R cap. సో ఈ విధంగా చెప్పొచ్చు. ఈ R cap is nothing but unit vector. That unit vector R cap is equal to R bar by modulus of R bar అని చెప్పొచ్చు. R bar by modulus of R bar. So intensity of electric field E bar is equal to 1 by 4 pi epsilon naught Q by R cube into R bar అని కూడా చెప్పొచ్చు. So intensity of electric field is also written as 1 by 4 pi epsilon naught Q by R cube into R bar. R cap రాస్తే R square వస్తుంది, R bar అని రాస్తే R cube వస్తుంది. 1 by 4 pi epsilon naught Q by R cube into R bar. ఇదంతా కూడా నేను చెప్పుకున్నా. ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్స్ ఈరోజు చూద్దాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క అప్లికేషన్స్. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ అని. సపోజ్ ఒక పాజిటివ్ ఛార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక పాయింట్ దగ్గర ఎటువైపు ఉంటుంది. సపోజ్ దిస్ ఇస్ ది ప్లస్ క్యూ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఆర్ డిస్టెన్స్ లో ఈ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది అంటే intensity of electric field is away from the positive charge. So ఈ పాయింట్ దగ్గర intensity of electric field యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంటుందంటే intensity of electric field is away from the positive charge.
ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది. నెగిటివ్ ఛార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. టువర్డ్స్ ది నెగిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ వల్ల కలిగే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవే ఫ్రమ్ ది పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ ది negative charge. Towards the negative charge, intensity of electric field at a point due to the positive charge is away from the positive charge. Intensity of electric field at a point due to the negative charge is towards the negative charge. So ఈ రెండు పాయింట్లు వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకునే మిగతా కాన్సెప్ట్ ఉంటుంది. నెక్స్ట్ this is the uniform electric field. Uniform electric field. Uniform electric field. This electric field is due to source charge. ఏదో ఒక పర్టికులర్ సోర్స్ ఒక ఛార్జ్ ఉంది. ఈ ఛార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దిస్ ఇస్ ది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్డ్ పార్టికల్ ని పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్ ని పెట్టాం లేదా ప్రోటాన్ పెట్టాం. ఈ ప్రోటాన్ మీద కొంత ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ప్రోటాన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ దీని మీద యాక్ట్ చేయడం వల్ల దీని మీద ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది. సో when a positive charge is placed in a uniform electric field, then the positive charge is experiences some force. Due to the force, this positive charged particle is accelerated in the direction of the electric field. In the direction of the electric field. అంటే ఈ పాజిటివ్ చార్జ్ మీద ఫోర్స్ ఇటువైపు పనిచేస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వైపు పనిచేస్తూ ఉంటుంది. పాజిటివ్ చార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఈ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫోర్స్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ప్రోటాన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సపోజ్ ఇదే యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక నెగిటివ్ చార్జ్ పెట్టాం. ఏ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్ ఇస్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. Then a force experienced in the negative charge on the negative charge opposite to the intensity of electric field. ఈ నెగిటివ్ చార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఆపోజిట్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఫీల్డ్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా ఈ చార్జ్ మీద పనిచేస్తూ ఉంటుంది. పాజిటివ్ చార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఫీల్డ్ డైరెక్షన్ కి ప్యారల్ గా పనిచేస్తే సో నెగిటివ్ చార్జ్ ఆర్ ఎలక్ట్రాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ ఎలక్ట్రాన్ ఒక ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టాం. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టాం. ఆ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ ఎంత? ఈ ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే ఎలక్ట్రాన్ మీద పనిచేసే ఫోర్స్ ఎటువైపు ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ గా ఉంటుంది. దాని ఎలక్ట్రాన్ ఇస్ డిసలరేటెడ్. ద ఎలక్ట్రాన్ గెట్స్ డిసలరేషన్. ఇక్కడ ప్రోటాన్ యాక్సలరేట్ అవుతా ఉంటుంది, ఎలక్ట్రాన్ డిసలరేట్ అవుతా ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే ఇందా మనం చెప్పుకున్నాం ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ అని. ఎఫ్ బై క్యూ. దెన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ది చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఈక్యూ అని చెప్పొచ్చు. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ద చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ఈక్యూ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. ఈక్యూ. ఈ చార్జ్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో పాజిటివ్ చార్జ్ మీద అయితే ఫీల్డ్ డైరెక్షన్ కి ప్యారల్ గా పనిచేస్తూ ఉంటుంది. నెగిటివ్ చార్జ్ మీద పనిచేసే ఫోర్స్ ఫీల్డ్ కి ఆపోజిట్ గా అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ గా పనిచేస్తూ ఉంటుంది. సో ఒక పాజిటివ్ చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే అది యాక్సలరేట్ అవుతుంది. నెగిటివ్ చార్జ్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెడితే డిసలరేట్ అవుతుంది. డిసలరేట్ అవుతుంది. దాని మీద పనిచేసే ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ అని చెప్పొచ్చు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. So force is nothing but mass into acceleration in the approach. Mass into acceleration. But ma is equal to eq. Ma is equal to eq. So the acceleration or deceleration of the charged particle is eq by m. The acceleration or deceleration of the charged particle is eq by m. సో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక చార్జ్డ్ పార్టికల్ యొక్క యాక్సలరేషన్ ఎంత? వాట్ ఈస్ ది యాక్సలరేషన్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈక్యూ బై ఎం అని చెప్పొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ బై ఎం. ఎలక్ట్రాన్ అయితే డిసలరేట్ అవుతుంది, ప్రోటాన్ యాక్సలరేట్ అవుతుంది. సో యాక్సలరేషన్ ఆఫ్ ది ప్రోటాన్ యాక్సలరేషన్ ఎంత అంటే యాక్సలరేషన్ ఆఫ్ ది ప్రోటాన్ ఈస్ నథింగ్ బట్ ఈ బై ఎం in the direction of the
field in the direction of intensity of electric field. So electron deceleration anta. Deceleration of electron is E by m in the direction of in the opposite direction of intensity of electric field. Proton accelerate అవుతుంది, electron decelerate అవుతుంది. Proton acceleration అంతా. Proton acceleration of the proton is nothing but E by m. Electron acceleration is deceleration is E by m. So electron మీద పనిచేసే ఫోర్స్ Fe. So proton మీద పనిచేసే ఫోర్స్ Fp. But magnitudes of the force are equal, but direction is opposite. Therefore, magnitude of the force which is acting on electron is equal to magnitude of the force which is experienced on proton. Therefore, దీని విధంగా రాసుకోవచ్చు. రెండు ఈక్వల్. సో ప్రోటాన్ దీన్ని బట్టి యాక్సలరేషన్ ఆర్ డిసలరేషన్ ఇస్ ఈక్వల్ టు ఈక్యూ బై ఎం అని రాసాం. ఈక్యూ బై ఎం. సో ఈ ఈస్ కాన్స్టెంట్, ఎం చార్జ్ రెండు ఈఏ కాబట్టి క్యూ కాన్స్టెంట్. A is inversely proportional to mass. Acceleration is inversely proportional to mass. Acceleration of the proton is inversely proportional to mass of the proton. But mass of the proton is greater than mass of the electron. Mass of the proton is slightly greater than mass of the electron. Therefore, acceleration of the proton is less than acceleration of the electron. Acceleration of the proton is less than acceleration of the electron. So ఇట్లా చూస్తే మాస్ ను బట్టి యాక్సలరేషన్ చేంజ్ అయిపోతా ఉంటుంది. యాక్సలరేషన్ is inversely proportional to mass. Acceleration is inversely proportional to mass. So mass of the proton is greater than mass of the electron. Therefore, acceleration of the proton is less than acceleration of the electron. Next, your concept. ఇప్పుడు చూద్దాం. This is the uniform electric field. The electric field intensity is E. This is the uniform electric field. Electric field intensity is E. When a charged particle is released in uniform electric field, charged particle, Q or a charged particle is released in electric field. So first point, acceleration of the charged particle is A is equal to EQ by m. Acceleration of the charged particle is EQ by m. Acceleration of the charged particle is EQ by m. Velocity of the charged particle after t seconds is, suppose release చేసాం, suppose ఇది పాజిటివ్ చార్జ్ అనుకోండి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో రిలీజ్ చేస్తే ఆఫ్టర్ టీ సెకండ్స్ తర్వాత అది యాక్సలరేట్ అవుతూ పోతుంది. ఆఫ్టర్ టీ సెకండ్స్ తర్వాత దీని యొక్క వెలాసిటీ ఎంత? Velocity of the charged particle after t seconds is velocity of charged particle after t seconds. Velocity of charged particle after t seconds is v is equal to u plus at. U is equal to 0. A is equal to eq by m into t. U, and this particle is released in electric field. That means initial velocity of the charged particle is 0. U is 0. Acceleration is eq by m into t. Therefore, velocity is equal to eq2 by m. Velocity is equal to eqt by m. Velocity of the charged particle after t seconds is eqt by m. When a charged particle is released in electric field of intensity E, then its velocity after t seconds is eqt by m.
Third point, kinetic energy gained by the charged particle after t seconds. Kinetic energy gained by the charged particle after t seconds is, kinetic energy is nothing but half mv square. Kinetic energy is nothing but half mv square. So half m into velocity. Velocity is nothing but eq to t by m whole square. eqt by m whole square. Therefore, half m into e square q square t square by m square. E square q square t square by m square. M cancel. Therefore, e square q square t square by 2m. Velocity of the charged particle after t seconds is e square q square t square by 2m. 2m. Next. Time taken by the charged particle to cover a distance d is. So, uniform electric field lo ఈ charged particle move అవుతుంది. సో t seconds లో ఈ పార్టికల్ d distance ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? What is the time taken by the particle to cover a distance d in uniform electric field is given by ఇట్లా చెప్పొచ్చు. S is equal to ut plus half at square. S is equal to ut plus half at square. S is nothing but a d. Initial velocity is 0 plus half into eq by m into t square. Half eq by m into t square. దీనిలో నుంచి మనం t రాసుకోవచ్చు. t రాస్తున్నా చూడండి. t square is equal to 2d by 2dm by eq. Therefore, time is equal to square root of 2dm by dq. Time required to cover a distance d in uniform electric field by a charged particle is nothing but t is equal to square root of 2dm by eq. Velocity కట్టొచ్చు. Acceleration is equal to eq by m. Velocity is eqt by m. eqt by m. So kinetic energy is equal to e square q square t square by 2m. E square q square t square by 2m. Distance time taken by the particle to cover a distance is t is equal to square root of 2dm by eq. ఇట్లా ఈ దీని యొక్క అప్లికేషన్స్ ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. దిస్ ఇస్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ ఈచ్ సైడ్ is A. So two positive charges are placed at two vertices of the equilateral triangle. What is the resultant intensity of electric field at third vertex అంటున్నాం. అంటే ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకో పాయింట్ మనం నేర్చుకోవాలి. ఆ పాయింట్ చెప్పిన తర్వాత ఇది చెప్తాం. Principle of superposition. Principle of superposition. ఇక్కడ డిఫరెంట్ చార్జెస్ ఉన్నాయి. Q1, Q2, Q3 డిఫరెంట్ చార్జెస్ ఉన్నాయి. P అనే పాయింట్ దగ్గర Q1 చార్జ్ వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. Q2 చార్జ్ వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. Q3 చార్జ్ వల్ల కూడా ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. సో Q1 చార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో ఉంటే, Q2 చార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటే, Q3 చార్జ్ వల్ల వచ్చే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడ త్రీ పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి.
Q1, Q2, Q3. So intensity of electric field at a point due to the positive charge plus Q1 is E1. Intensity of electric field at a point P due to plus Q2 is E2. Intensity of electric field at a point due to the plus Q3 is E3. What is the resultant intensity at a point P is ఇట్లా చెప్పవచ్చు according to principle of superposition of the charged particles. So the resultant intensity at a point due to the multiple charges, the resultant intensity at a point due to the multiple charges is equal to vector sum of intensity of electric fields by individual or different charges. ఈ విధంగా చెప్పొచ్చండి. Resultant intensity at a point is equal to the resultant intensity at a point due to the multiple charges is vector sum of intensity of electric fields due to different charges. E bar is equal to E1 bar plus E2 bar plus E3 bar plus and so on. E1 bar first charge వల్ల వచ్చే intensity of electric field E1, రెండో దాని వల్ల intensity of electric field E2, మూడో దాని వల్ల intensity of electric field is E3. E bar is equal to E1 bar plus E2 bar plus E3 bar plus and so on అన్నమాట. In case of two charges ఉందనుకోండి, ఇక్కడ రెండు చార్జెస్ ఉన్నాయి, రెండింటి యొక్క రిజల్టెడ్ ఇంటెన్సిటీ ఎంత అంటే E1 bar ప్లస్ E2 bar అని చెప్పొచ్చు. E1 bar ప్లస్ E2 bar. E bar is equal to E1 bar plus E2 bar లేదా E dash bar. E dash bar is equal to E1 bar plus E2 bar. సో ఇట్లా అనుకుందాం, let E1 bar దీని యొక్క magnitude రాయాలనుకోండి, magnitude is E dash is equal to square root of E1 square plus E2 square plus 2E1 E2 cos theta. Root of E1 square plus E2 square plus 2E1 E2 cos theta అని చెప్పొచ్చు. Root of E1 square plus E2 square plus 2E1 E2 cos theta. So E1 E2 రెండు ఈక్వల్ అనుకుంటే, if E1 is equal to E2 is equal to E, therefore E dash is equal to 2E cos theta by 2 అని రాయొచ్చు. 2E cos theta by 2. Resultant intensity E dash is equal to 2E cos theta by 2. 2E cos theta by 2. If theta is equal to 60 degrees, if theta is equal to 60 degrees, E dash is equal to 2E cos 60 by 2, cos 30. Cos 30 is root 3 by 2. 2 cancel, root 3E. E dash is equal to root 3E. If angle between the two vectors is 90 degrees, E dash is equal to root 2E. E dash is equal to root 2E. If theta is equal to 120 degrees, E dash is equal to E. అంటే ఆ రెండు వెక్టార్స్ మధ్య ఉండే యాంగిల్ బట్టి రిజల్టెడ్ ఇంటెన్సిటీ డిపెండ్ అయి ఉంటుంది. దట్ రిజల్టెడ్ ఇంటెన్సిటీ E dash is equal to 2E cos theta by 2. ఈ రెండు వెక్టార్స్ ఈక్వల్ అయితే E1 is equal to E2 is equal to E అయితే E dash is equal to 2E cos theta by 2. If E1 or E2 are different, then resulted intensity E dash is equal to square root of E1 square plus E2 square plus 2E1 E2 cos theta. If a number of vectors ఉన్నాయి అనుకోండి, అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర డిఫరెంట్ చార్జెస్ వల్ల రిజల్టెడ్ ఇంటెన్సిటీ కావాలంటే, రిజల్టెడ్ ఇంటెన్సిటీ అట్ ఎ పాయింట్ డ్యూ టు ది మల్టిపుల్ చార్జెస్ ఈస్ నథింగ్ బట్ vector sum of intensity of electric fields by different charges. E bar is equal to E1 bar plus E2 bar plus E3 bar plus and so on. In case of the two charges, E dash bar is equal to E1 bar plus E2 bar. Okay. Madam, ఇంకా టైం ఎంత ఉంది? ఓకే, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ మీద అప్లికేషన్స్ రేపు కవర్ చేద్దాం.
ఇప్పుడు వరకు చెప్పినవి కూడా పాయింట్ టు పాయింట్ జాగ్రత్తగా ఆ నోట్స్ చూసుకొని ఒక నోట్స్ లో వైట్ నోట్స్ పెట్టి క్లియర్ గా దాంట్లో ఫెయిర్ చేయండి. ఫెయిర్ చేసి ప్రతిరోజు ఏ రోజు చెప్పిన టాపిక్ ఆ రోజే కంప్లీట్ గా చదువుకొని దాన్ని ప్రాక్టీస్ చేయటం చేయాలి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. సో ఈ ఈ టాపిక్స్ మీద అప్లికేషన్స్ కూడా చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను. ఓన్లీ ఐపీ టాపిక్స్ వరకు కాదు, ఆబ్జెక్ట్ కూడా మొత్తం కవర్ అయిపోతుంది. మొత్తం టోటల్ గా కాన్సెప్ట్ మొత్తం అంతగా చెప్పడం జరుగుతుంది. దీని మీదే ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు ఏ రోజు టాపిక్ ఆ రోజు క్లియర్ గా చదువుకోండి. ఏ రోజు నోట్స్ ఆ రోజు మీకు పెడుతున్నా. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా నోట్స్ ఇచ్చేసాను. ఈ రోజు చెప్పింది ఇంకో 2 hours లో మీకు నోట్స్ పెడతాను. ఆ నోట్స్ క్లియర్ గా చదువుకొని అదంతా రాసుకొని క్లియర్